ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు నా వీడియో వింటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విని మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మెండుగా ఆయన దీవెనలు పొందుకునాలని మనం చేస్తున్నాం. మరొక దినమును మరొక కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చాలా విలువైనది కాబట్టి ప్రతి సందర్భంలో ప్రార్థన చేయడము చాలా చాలా మంచిది. కాబట్టి ప్రార్థన యొక్క మనకు ఆహారము, మన ప్రాణానికి జీవం పోసేది. కాబట్టి ఆ ప్రార్థన మర్చిపోకుండా మీరందరూ కూడా ప్రతి సందర్భంలో ప్రార్థన చేయాలనే నా కోరిక. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ప్రార్థన విషయంలో మాట్లాడుతున్నాయి కాబట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం దేవుడు చెప్తున్నటువంటి మాట 4వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలు మింగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా? ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన విషయంలో మాట్లాడుతున్నాడు. ఆహారము మింగేసినట్లుగా, రుచికరమైన ఆహారమును మనిషి ఎలా మింగుతూ ఉంటాడో అదే రీతిగా ప్రతి విషయంలో ఆ యొక్క నాలుకకు రుచి కలిగినప్పుడు చాలా పదార్థాలు మనిషి తింటూ ఉంటాడు, మింగేస్తూ ఉంటాడు. కానీ ప్రార్థన విషయంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి దానికి ప్రార్థన చేయాలని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన అడుగు పెట్టినప్పుడు ప్రార్థన చేయాలి, మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేయాలి, ప్రతి ప్రయత్నానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. కాబట్టి అందుకొరకే దేవుడు అంటున్నాడు. ఆ మాటలు మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలు మింగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా అని అంటున్నాడు. ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం వలన చాలా అపాయాలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థన చేయకపోవడం వలన అనేకమైనది మనకు మేలు జరగలేకపోతుంటాయి, కీడు జరుగుతుంటున్నాయి. అందుకొరకే దేవుడు మనకు ఒక ప్రార్థన ఆయుధం లాగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి అందుకొరకు ప్రార్థన చేయాలని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటి సామెల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు తెలుసా? నా మట్టుకు నేను యెహోవాకు ప్రార్థన చేయకపోవటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగునని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా విలువైనది. కాబట్టి అందుకొరకి ఈ మాటను చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చాలా మంచిగా మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఆ విషయంలో దేవుడు చెప్తున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగును అంటున్నాడు. ఇక్కడ దయచేసి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే ప్రార్థన చాలా విలువైనది. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట మర్చిపోకుండా ప్రార్థన అనేది మనము చేయాలని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే రాబోయే దినములలో దేవుని చేతుల ఆయుధములు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒకటి వెండ, రెండవది వాన, మూడవది గాలి, నాలుగవది చూసినట్లయితే ప్రకృతి విషయంలో అన్నిట్లో కూడా మనకు ఆయన చేతి పనులు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేతుల ఆయుధంలో ఉన్నాయి. దేవునికి ప్రార్థన చేయకుండా మనం ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా అది ఆయన ఆయుధంను ఒక్కసారి విడిచినంటే మనకు తగిలి ఎంతో మంది మరణిస్తూ ఉంటాం. మనం సరిగైన జీవితంలో బ్రతకలేకపోతాం, లోకంలో దేవుని విశ్వాసం లేకపోతూ ఉంటారు. అందుకొరకు దేవుడు చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు ఒక మాటను మనం చూసినట్లయితే సామెల గ్రంథం
మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నప్పుడు యెహోషువ 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు అక్కడ కనిపిస్తున్నట్టున్నారు. ఏమంటున్నారు తెలుసా? 10వ అధ్యాయం 12, 13 వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సూర్యుడా ఆకాశం ముందు నిలిచి ఆయన చూసినట్లయితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఏమంటున్నట్టు తెలుసా? చాలా మంచిగా మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఏమని చెబుతున్నట్టు తెలుసు? ఇక్కడ చూసినట్లయితే యెహోషువ ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలును నిలువుచుండగా యెహోవాకు ప్రార్థన చేసాను. యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, సూర్యుడా నువ్వు గిబియోనులోను నిలువుము, ఆ చంద్రుడా ఆయా లోయలోను నువ్వు నిలువుము అని ఈ శత్రులు పగ తీర్చుకున్న వరకు ఆ సూర్యుడు నిలిచను అని దేవుని యొక్క మాట మనం చూస్తుంటున్నాం. చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోషువ ప్రజల ఎదుట అందరి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నీ దగ్గర ఉన్న ఆయుధములు చేత మేము బ్రతకలేము, మా దగ్గర నిలిచిన ఆయుధములతో బతకొస్తాం, కానీ నువ్వు దగ్గరున్న ఆయుధంలో బతకలేము. కాబట్టి ఆ చంద్రుని విషయంలో చూస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వింటున్నప్పుడు ప్రార్థన చేశాడు. చూడండి, నిజం చెప్పాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆ వడగళ్ళ చేత చనిపోతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే వెంటనే సూర్యునికి ఆకంతే విలువ ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చాడండి. దయచేసి ఈరోజు వింటున్న మనము, బ్రతుకుతున్న మనము, దేవుడని గొప్పతనం చెప్పుకుంటున్న మనం ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర పొందుకునాలన్న ప్రార్థన చేయాలి. దేవుని దర్శనం కొరకన ప్రార్థన చేయాలి. దేవుని కోరిక కొరకన ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. కాబట్టి ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలని దేవుడు చెబుతుంటున్నాడు. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. కాబట్టి ఉదయ కాలం నుండి సాయంకాలం రాత్రి వరకు మనం ప్రార్థనలో ఎక్కువ శాతమును మన హృదయంలో కలవరించే బిడ్డలుగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. పిల్లల కొరకు ప్రార్థన చేయవచ్చు, మీకు అవసరాల కొరకు ప్రార్థన చేయవచ్చు, కుటుంబం కొరకు ప్రార్థన చేయవచ్చు, మీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చాలా విలువైనది. అందుకొరకు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఒక్క దినమును, ఆ 13వ వచనంలో అంటాడు, అక్కడ ఆకాశంలో ఒక్క దినమును అస్తమించలేదు. ఆ ప్రార్థన ఎంత గొప్పదంటే, ప్రార్థన ఎంత బలమైనదంటే, ప్రార్థన అంత విలువైనది. కాబట్టి దయచేసి దేవునికి నమ్ముకున్న ప్రతి బిడ్డలు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని విశ్వాసం అని చెప్పుకుంటున్న మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నా హృదయపూర్వకంగా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ పనిని, మీ యొక్క విలువను ప్రార్థనతో ప్రారంభించండి. ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.